ఇప్పుడైతే చికెన్ బిర్యానీ కోసము ఇది పెట్టానండి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఫస్ట్. దీంట్లో ఈ బే లీవ్స్, ఈ జాపత్రి, ఇవన్నీ మసాలా దినుసులు వేస్తున్నానండి. మరాఠీ మొగ్గ ఇవన్నీ. తర్వాత లవంగాలు, యాలకులు. ఇప్పుడు చికెన్ మొత్తం వేసేస్తున్నానండి దీంట్లోకి. ఇప్పుడు ఇదైతే ఒక 10 మినిట్స్ కొంచెం మగ్గాలండి. ఎందుకంటే చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి పీస్ అనేది మెత్తగా రావడానికి ఒక 10 మినిట్స్ ఇలా పెట్టేసుకుంటే, అది స్లిమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో కాదు. ఇదిగోండి ఇప్పుడు పీసెస్ అయితే బాగా ఉడికినాయండి. ఇంకా ఎక్కువగా ఉడికిస్తే విరిగిపోతుంది. ఇప్పుడైతే రైస్ వేసుకుంటున్నాను నేను. బాస్మతి రైస్ అయితే కాదండి, ఇవి నార్మల్ రైసే మేము యూజ్ చేసేవి, సోనా మసూరి రైసు. ఫస్ట్ ఇట్లా రైస్ అయితే వేసుకొని, నేను 4 గ్లాసెస్ రైస్ వేసానండి. దానికి కరెక్ట్గా అదే గ్లాస్ తోటి 9 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే చికెన్ అవన్నీ వేసాం కాబట్టి మళ్ళీ మగ్గిపోతుంది కాబట్టి, ఎక్కువ వేసినా కూడా మళ్ళీ కొంచెం మెత్తగా అయినట్టు వస్తుందండి. స్లిమ్లో పెట్టేసేసుకుంటే మనం నార్మల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు బియ్యం అయితే యాడ్ చేసేసాను. ఇలా ఇప్పుడు బియ్యం మొత్తం వేసిన తర్వాత ఇదంతా ఒకసారి కలపెట్టేసుకోవాలండి, మొత్తం పట్టేటట్టు. ఇదిగోండి, అంటే బాస్మతి రైస్ ఎక్కువ యూజ్ చేయనండి నేను, ఇవి సోనా మసూరి రైస్ ఎక్కువ యూజ్ చేస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఇదంతా కట్టేసింది. ఇప్పుడు జస్ట్ ఒక 1 మినిట్ ఉంచాలండి. ఉంచిన తర్వాత నేను వాటర్ అయితే 9 గ్లాసెస్ ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి ఆ వాటర్ యాడ్ చేసేసేయాలి. ఇదిగో వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి నేను. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా అయితే ఇదిగో కానీ జాగ్రత్తగా కలపెట్టాలండి. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి కొంచెం ఫ్రై చేసాం కాబట్టి పీసెస్ అనేవి విరిగిపోతాయి. ఇదిగోండి ఇప్పుడు ఇది అయిపోయింది కదా, అన్నీ వేసేసాను. ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఇదిగోండి, దీని మీద ఇలా మనం పుదీనా అయితే యాడ్ చేయాలండి. ఫస్ట్ అసలు బిర్యానీకి పుదీనానే కదా మెయిన్. తర్వాత కొంచెం కొత్తిమీర ఎక్కువ అవసరం లేదండి, కొంచెం యాడ్ చేస్తే చాలు ఇలా. తర్వాత కర్రీ లీవ్స్ అండి కొంచెం. ఇది ఇప్పుడు ఉడికిన తర్వాత లెమన్ అయితే తర్వాత ఉడికేటప్పుడు మనం కట్ చేసుకొని వేసుకోవాలండి. లెమన్ వేయడం వల్ల అది బిర్యానీ రైస్ అనేవి వైట్గా వస్తుందండి కలరు. ఇదిగోండి ఇలా అయితే కుక్ అవుతుందండి. జాగ్రత్తగా ఒకసారి కలబెట్టుకుంటున్నాను, ఎందుకంటే పీసెస్ కిందకి వెళ్ళిపోతుంటాయి కదా, అడుగంటకుండా. సో వేడి స్పైసీ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకోవడమే. కాకపోతే ఇప్పుడు ఆఫ్ చేసాను కాబట్టి ఒక 10 మినిట్స్ అలా దమ్ముకి వదిలేయాలండి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇదిగో గ్రేవీ కూడా గ్రేవీలాగా కూడా తయారైపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఇట్లా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేస్తున్నాను. ఒక లెమన్ పిండుతున్నానండి. సిట్రస్ కదండి లెమన్, ఫ్యాట్ కట్ చేస్తుంది, అలాగే చికెన్కి టేస్ట్ వస్తుంది. కొంచెం కారం ఎక్కువ అయినా ఉప్పు ఎక్కువ అయినా కూడా తగ్గిపోతుందండి దీనివల్ల. సో టేస్టీ చికెన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఇటుపక్క చికెన్ గ్రేవీ, చికెన్ బిర్యానీ. థ్యాంక్స్ అండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.